వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 5 బులెటిన్ల ముందుగా హెడ్లైన్. ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు. పట్టిసీమ తాటిపూడి పథకాల ద్వారా సాగునీటి విడుదల. మీడియాతో మంత్రి నిమ్మల రామనాయుడు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి. రావణ్ అరెస్టుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్. వెల్కమ్ టు S6 టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెల్కమ్ టు PBTV న్యూస్ ఛానల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 5 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు. పట్టిసీమ తాటిపూడి పథకాల ద్వారా సాగునీటి విడుదల. మీడియాతో మంత్రి నిమ్మల రామనాయుడు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి. రావణ్ అరెస్టుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహానేతకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయ ప్రాంతం మొత్తం వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో సందడిగా మారింది. చీపెట్టుకన్నా ప్లీజ్ బొమ్మనంటే సార్ నాగపోతున్నారు కదా మొత్తం ఒకసారి జోహార్ వైఎస్ఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించి ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లోక్సభ సభ్యుడు కందూరు రఘువీర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొని వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్ఆర్ సంక్షేమ పాలనను, ప్రజారంజక నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు సాగునీరు సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్, రాష్ట్ర సాగునీటి సంఘాల ప్రతినిధి అల్లా గోపాలకృష్ణతో పాటు పలువురు అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం సూపర్ ఎలినోవా ప్రభావంతో ఈవేళ ప్రపంచం అంతా కూడా కరువుని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనతో ఈవేళ ప్రభుత్వాలు, ప్రజలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 1-2 సంవత్సరాల ఆలస్యమైన ఆ ఆలస్యానికి నష్టం ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు 1300 కోట్ల రూపాయలతోటి పట్టిసీమను రూపకల్పన చేసి, ఆ రూపకల్పన చేసినటువంటి పట్టిసీమ కూడా సంవత్సరాల తరబడి నిర్మాణం కాదు, విత్ ఇన్ 12 monthsలో 12 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ రోజు పట్టిసీమను చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు, పట్టిసీమ పనికి మాలినటువంటి సీమ అని చెప్పాడు. మరి ఈరోజు అదే పట్టిసీమ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 450 టీఎంసీల నీరుని గోదావరి నుంచి కృష్ణాకి ఇచ్చింది. మరి 450 టీఎంసీలు ఇచ్చినటువంటి పట్టిసీమ ఎట్లా ఒట్టిసీమ అవుతుందో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏ రకంగా అయితే ఈవేళ కృష్ణా ఎగువనున్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మెట్టి దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఏ రిజర్వాయర్లోనూ ఒక చుక్క నీరు లేనటువంటి సమయంలో ఈవేళ రోజుకి 8000 క్యూసెక్కుల నీరు ఈవేళ గోదావరి నుంచి కృష్ణాకి ఇస్తున్నటువంటి పట్టిసీమ ఏ రకంగా ఒట్టిసీమో ఏ ముఖం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఈ రైతులకి, ప్రజలకి సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో స్థానిక మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో వైసీపీ శ్రేణుల సమక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో వైఎస్ఆర్ కూడలి వద్ద మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నాయకులు క్షీరాభిషేకం, పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పేదలకు పళ్ళు, స్వీట్లు పంపిణీ చేశారు. అలానే పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు ప్రజల హృదయాల్లో ఆయన శాశ్వతంగా నిలిపాయి. ఆయన ఆశయాల సాధనకు, పేదల సంక్షేమానికి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ చారిత్రాత్మక పాదయాత్ర 2003లో చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసింది అన్నారు. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా సేవలందించి ప్రసిద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కొన్ని విప్లవాత్మక పథకాలు నేటికి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయన్నారు. ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కోసమే మేలు చేయడం కోసం ఏర్పాటైన విషయాన్ని గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రతీక.
ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం ఉందో, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఉన్నాయో, ఏదైతే బడుగు బలహీన వర్గాలకి నిమ్న జాతులకి వారికి రాజశేఖర రెడ్డి గారు కంటికి రెప్పలా కాపాడాలని ఆలోచన వచ్చారు. పేదవాడికి ఆరోగ్యం దూరం కాకుండా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేయమని అందించిన అందరికీ తెలిసింది. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ప్రజల యొక్క గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా ఉన్నారని చెప్పడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిక వర్గాలు ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఎవరికైతే ప్రభుత్వం సహాయం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గత 3 రోజులుగా, వారం రోజులుగా ఆలోచించారు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అవుతుంది, ఎప్పుడు వేడుకగా చేసుకోదామని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు నేను ఉదయం నుండి చూస్తున్నాను, పల్లెన వాడన అడుగడుగున రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం నేను చూశాను. అయితే కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన ఆశయాలు కానీ ఒకటే. గతంలో 2004-09 టైంలో ఆయన పరిపాలన, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళే ముందు చాలామంది మేసాలు తిప్పారు, త్వరలో కొట్టారు, బెదిరించారు. ఆయన ఒకటే చెప్పారు, మాకు మీలాగా త్వరలో కొట్టాలి రావు, మీలాగా బెదిరింపులు రావు. మా ఉద్దేశం వల్ల ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఉన్నత చదువులు చదివించడమే మా లక్ష్యం. ఎవరైతే అనారోగ్య పాలయ్యారో వారికి కార్పొరేట్ వైద్యం అందించడం లక్ష్యం. పేదవారికి సంబంధించడమే మా లక్ష్యం. ప్రతి రైతుకి నీరు అందించడమే మా లక్ష్యం. ఉచితంగా కరెంట్ ఇవ్వడమే మా లక్ష్యం అని చెప్పే ప్రచారం చేసి ప్రజల మన్నన పొందిన మహానాయకుడు, మహానేత రాజశేఖర రెడ్డి అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు జీవీఎంసీ 75వ వార్డ్ వైసీపీ అధ్యక్షుడు గోందేశి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెదకంట్యాడ కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పలువురు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరేనని, ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువు చదవాలనే సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలని, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిదని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, 75వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 75వ వార్డులో గొందేశి బుజ్జి శ్రీనివాసరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాన్ని ఈ పెదగంట్యాడ 75వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డి గారు ఇచ్చేసి పూలమాల వేసి కేక్ కట్ చేసి పేదవారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు 2003లో ఆయన ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉండాలని 2003లో పాదయాత్ర ద్వారాగా నాకు ఒక అవకాశం ఇవ్వండి, ముఖ్యమంత్రి చేయండి, మంచి పరిపాలన అందిస్తాం అన్నారు. మరి ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 2024లో 2014లో మరి ఆయనకి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. అనేక సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకి, నిమ్మజాతుల వర్గాలకి సంక్షేమ పథకాలు అందించారు. ఆ సంక్షేమ పథకాలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి సందర్భంగా ఆయన్ని ఈ పెదగంట్యాడ 75వ వార్డు బుజ్జి గారి ఆధ్వర్యంలో ఆయనకు పూలమాల వేసి ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించాం. అదేవిధంగా 2004 నుంచి 2009 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా రూపురేఖల్ని మార్చి బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, అలాగే 108, 104 ఇలాంటివన్నీ కూడా కిలో 2 రూపాయల బియ్యం ఇవన్నీ కూడా పెట్టి పేదలకి నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజెప్పినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి
నేత కడుపును పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది 2019 నుంచి 2024 వరకు చూసాం. ఆయన పెట్టినటువంటి రైతు భరోసా కానీ, అలాగే ఇంటింటికి వచ్చి వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా పెన్షన్లు అందజేయడం కానీ, సచివాలయాలు కానీ ఇలాంటివన్నీ కూడా తండ్రిని మించినటువంటి తనయుడిగా ఆయన కూడా పేరు గాయించి పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిపాలన చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి మనుషుల మీద దమనకాండ, ఇవన్నీ అరికట్టాలంటే మళ్ళీ 2029లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మరి 75వ వార్డు అధ్యక్షులైన బుజ్జి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి దేవన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ పెద్దలు నక్కా రమణ గారికి, గురుమూర్తి గారికి, పరదేశ్ గారికి, సుమన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి అంటే ఏంటో తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పవలసిన అక్కర్లేదు. ఈరోజు మన పరదేశ్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో పథకాలు అనుభవించిన మహానుభావుడు ఆయన. మరి అలాంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అతను తనయుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా మళ్ళీ వచ్చారు. మరి అలాగే ఆయనలాగే ఈరోజు ఆయన పట్టుదలతోనే ఆయన కూడా క్షమించి పనిచేస్తున్నారు. మరి అలాగే ఈరోజు రాజశేఖర రెడ్డి కుటుంబం అవనివ్వండి, రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెదగంట్యాడ కూడలిలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలు పేద కుటుంబాలకు రైస్ బ్యాగ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి సుపరిపాలన లభించిందని, అటువంటి సుపరిపాలన మళ్లీ ఆయన తనయుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే చూస్తామన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలకు మంచి సుపరిపాలన పొందాలన్నా రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి సత్తయ్య, నొల్లి పోలరాజు, వాడమోతుల అప్పలరాజు, కంబాల మల్లి, సింగపూరు రాజు, కొవిరి బాపనయ్య, కొవిరి దేవుడు, కొవిరి నారాయణ, ఎల్ఐసి దుర్గారావు, బాలు, కొవిరి ఆది, దేవా తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులకు, మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గాజువాక నియోజకవర్గ యువ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదర సమానులు తిప్పల దేవన్ రెడ్డి గారికి, మరి అలాగే ఇంకొక ముఖ్య అతిథి గాజువాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు పితృ సమానులు నాగిరెడ్డి గారికి, మన ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనమందరం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ పెదగంట్యాల్లో 64వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రజల కన్నీళ్లను తొడవాలనే తపనతో రైతులకు అండగా నిలిచి రైతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఒక దృక్పథంతో రైతులకు అండగా నిలిచి పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలన్న తపనతో విద్యను ముందుకు నడిపి పేదలకు ఆరోగ్యపరంగా మంచి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో
ఆరోగ్య సేవలను అందించి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనసుకి పదవితో పని లేదు, నాయకుడు అనేవాడు అధికారంతో పని లేదు, ప్రజల కష్టాల్లో ముందుండి నడిపించేవాడే నాయకుడని చెప్పిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి మహానుభావుల స్మృతులు, జ్ఞాపకాలు ఎంతైనా అవసరం భావితరాలకు. మనందరం కూడా అలాంటి మహానుభావుల వర్ధంతులు, జన్మదినాలు చేసుకోవడం మనందరికీ కూడా అవసరం. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతులకు, వర్ధంతులకు, విగ్రహాలకు పూలమాల వేయడం కాకుండా ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి సేవాభావంతో ముందుకు నడిచి రానున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పెదగంట్యాడ మండల వ్యాప్తంగా పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. 76వ వార్డు నడుపూరు గాంధీ పార్క్ వద్ద వార్డు వైసీపీ అధ్యక్షుడు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి రాజశేఖర్ పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మహానేత వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు, రైతుల సంక్షేమం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేదల హృదయాలను గెలిచారని తెలిపారు. ఆ మహానేత స్ఫూర్తితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని పేదలకు చేరువ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రస్తుత పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడిందని, వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. అనంతరం పేదలకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు 76వ వార్డులో అడుపూరు గ్రామంలో జరపడం చాలా అభినందనీయం, ఉదావహం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు కూడా ప్రజా సమస్యల పట్ల నిరంతరం శ్రమించి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని మండుటెండను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి దివంగత నేతను ఎవరు కూడా మర్చిపోలేరు. ఎన్నికల్లో ఏదైతే చెప్పారో, ఎన్నికల్లో చెప్పిన దానికంటే అదనంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత విద్య మొట్టమొదటిగా సంతకం పెట్టి ఈరోజు పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ దరికే చేరే పరిస్థితి ఉండేది కాదు. పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కానివ్వండి, ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కాపాడే మహోన్నతమైన నాయకుడు ఆయన. అంతేకాకుండా అందరూ చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ పెట్టి అందరు ఇంజనీర్లు, డాక్టర్లను చేసి అనేకమైన విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి ఒక మహా నాయకుడు ఆయన. అంతేకాకుండా రైతులకు కానివ్వండి, సామాన్య ప్రజానీకానికి అనేక రకాలుగా సేవలు అందించి ఆయన దేవుడిగా ప్రతి ఒక్కరు మనసులో కూడా నిలిచిపోయాడు ఆయన. అంతేకాకుండా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వచ్చేసరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణ చేపట్టాలని కార్యక్రమం చేసి మన్మోహన్ సింగ్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమాలు చేపట్టడం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఎవరైతే 50% ఎంప్లాయ్మెంట్ చాలా కాలంగా ఆగిపోతే తెలుగుదేశం పార్టీ టైంలో అన్ని పక్కకు పోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని రీఓపెన్ చేసి 6 నెంబర్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేయడం కానివ్వండి, లేదా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి 50% ఎంప్లాయ్మెంట్ చేయడం. ఆ రోజు ఐఎన్టీసీ కూడా ఇక్కడ అధికారంలో ఉండడం, ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి గారు కానీ, ఆ రోజు నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా కానివ్వండి, బాబ్జీ కానీ, కొంతాల రామకృష్ణ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు అందరూ కూడా సాయపడ్డం. సో ఆ విధంగా చేసి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జేఎన్ఆర్ఎం ఫండ్స్ తీసుకొచ్చి అన్ని పునరావాస కేంద్రాల్లో కూడా ఈ డ్రైనేజు, రోడ్లు అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగినటువంటి ఇది. ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా మరవలేదు. ఇక్కడ భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని మరి అందరూ కూడా పూజించేటువంటి మహానుభావుడిగా ఈరోజు ఆయన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. పాతగాజువాక వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త దిప్పాల దేవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాలరాజు మాట్లాడుతూ
నాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల ఆశలు నెరవేర్చాలని, ఆయన ఆశయాలను పాటిస్తూ 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందని, ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని, అక్రమ అరెస్టులతో భయపడుతున్నారని ఆరోపించారు. పేదలకు మెరుగైన అభివృద్ధి, సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని తెలిపారు. ఎన్నికల్లో మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకొస్తేనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రకటనలు, ఆర్భాటాలే తప్ప అభివృద్ధి, సంక్షేమం అన్నది ఎక్కడా మచ్చుకైనా కానరాలేదని ఆరోపించారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలన్న ఆశతో ఎదురు చూస్తున్నారని, ఆ సమయం త్వరలోనే వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఉరుకూరి చందు, మహమ్మద్ ఇమ్రాన్, భూపతిరాజు, సుజాత, పల్లా చిన్న తల్లి, గౌస్ తదితరులు పాల్గొన్నారు. 1949 జూలై 8వ తారీఖు రాయలసీమ పులిబిడ్డ, రైతుల ఆశాజ్యోతి, పేదల ఆశాజ్యోతి పుట్టిన దినం. అంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అన్నమాట. ఆయన 9 సార్లు ఎలక్షన్లో కాంటాక్ట్ చేస్తే ఒక్కసారి కూడా ఓటమి ఎరగని ధీరుడు అనమాట ఆయన సుదీర్ఘ పాదయాత్ర 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 అవసరం అనేసి మొట్టమొదటి సంతకం గెలిచిన వెంటనే ఆయన ఉచిత కరెంటు మీద సంతకం పెట్టారు. రైతులు బాగుంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది, మన భారతదేశం బాగుంటుంది అని చెప్పేసి తలంచిన మహానేత. అలాగే పేద ప్రజలు, పేద పిల్లలు ఎంతో టాలెంట్ ఉన్నా చదువుకోవడానికి డబ్బులు లేక రోజువారీ కూలీలకు వెళ్ళే టైంలో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరిని ఇంజనీర్లని, డాక్టర్లని, ఎస్ఐలని చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వల్లే మన భారతదేశం ముందుకెళ్ళిందని గర్వంగా చెప్పగలం. అలాగే ఆరోగ్యశ్రీ, మనం ఎంత సంపాదించినా నెలకు 2000, 3000 కంటే దాయలేం. అలాగా 10 సంవత్సరాలు దాచినా ఏదో ఒక ఆరోగ్యం బాగలేకపోతే ఈ 50,000 కాక ఇంకొక 50,000 ఖర్చు పెట్టి మనం అప్పు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి. చాలామంది డబ్బులు లేక వైద్యం చేయించుకోలేక చనిపోయే రోజులు. అలాంటి రోజులలో ఆరోగ్యశ్రీ పెట్టి పేదవాడికి గడపగా కాలి దగ్గరికి కార్పొరేట్ వైద్యం తీసుకొచ్చిన మహాగణుడు. అలాంటి నాయకుడిని మనం ఈరోజు స్మరించుకోవడం, ఆయన ఘననివాళులు ఇవ్వడం మనకెంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఆయన తనయుడు గెలిచిన తర్వాత ఆస్తికి వారసుడు కాదు, ఆశయాలకు వారసుడు అనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు మన 2004 నుండి 9 వరకు ఎలా స్వర్ణయుగం చూసామో 2019 నుండి 24 వరకు అలాంటి స్వర్ణయుగాన్ని మళ్ళీ మనకు చూపించారు. అలాంటి కడుపులు పెట్టిన మా పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారి పులిబిడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈరోజు మనం అందరం చూస్తున్నాం, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా ప్రశ్నిస్తే అరెస్టులు, లోపల తీసుకెళ్ళడం, ఒక వ్యక్తి దగ్గరికి, ఒక వ్యక్తి చుట్టూ వందలాది మంది పోలీసు వ్యవస్థ, కోర్టు వ్యవస్థలు పనిచేస్తున్నాయంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మీకు ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని ఆదుకోమనేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే మీరు రాష్ట్ర ప్రజల్ని వదిలేసి రావణ కాష్టలాగా తయారు చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. మళ్ళీ మనం స్వర్ణయుగం చూడాలంటే మన జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలంతటితో సమాప్తం.